హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఫ్రెండ్స్, మేము పంచముఖ లింగం దర్శనం తర్వాత ఇప్పుడు మేము పాలధార పంచదార దగ్గరికి వచ్చామండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయటండి. ఇలా మనం కిందకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ని చూసేద్దాం. ఈలోపు మీరేం చేయాలి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనం పాలధార పంచదార దగ్గరికి వెళ్ళడానికి చాలా మెట్లు దిగి వెళ్ళాలండి. ఇక్కడ మీకు సైడ్ చూపిస్తున్నాను, ఒక లోయ చూడండి. ఆ లోయలో దగ్గరికంటే వెళ్ళాలట. ఇంకా మాలో కొంతమంది, నాతో సహా కొంతమంది పైన ఆగిపోయామండి. ఎందుకంటే 2 డేస్ నుంచి అప్పుడే మేము శ్రీశైలం యాత్ర దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇంకా మెట్లు దిగడం ఎక్కడం బాగా స్టైన్ అయిపోయామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అంత కింద వరకు వెళ్ళాలట. అందుకని నేను, మా అమ్మ, అత్తమ్మ, మా అక్క వీళ్ళందరూ కొంతమంది పైన ఆంటీలు కొంతమంది ఆగిపోయామండి. ఇంకా మిగిలిన వాళ్ళు మా చిన్నమ్మ, చిన్నన్న, అన్నయ్య, వదిన, ఇక్కడ మా పిల్లలందరూ కూడా కిందకి సరదాగా వెళ్ళి చూసొస్తామని వెళ్తున్నారు. నేను మా బావకి నా ఫోన్ ఇచ్చేసి నీకు ఎంత వీలైతే అంత నాకు కొంచెం వీడియో తీసి పెట్టు అని చెప్పి మా బావకి నా ఫోన్ ఇచ్చేసానండి. తను వీడియో తీసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ మనకి స్టెప్స్ దిగుతున్నంతసేపు ఈ పక్కన మనకి ఒక సైడ్ షాపింగ్ చేసుకోవడానికి ఉందన్నమాట అండి. ఇక్కడ ఇదిగోనండి పాలధార పంచదార బోర్డు దగ్గరికి వచ్చేసాము. అంటే ఇక్కడ మనం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నేను దగ్గరికి వచ్చి వీడియో తీయలేదు కాబట్టి మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. నేను ఈ ప్లేస్కి కూడా నేను ఫస్ట్ టైమే వచ్చానండి. చాలా ట్రై చేద్దాం అనుకున్నాను కిందకి వెళ్ళడానికి, కానీ స్టెప్స్ ఎక్కడం దిగడం చాలా కష్టమైపోతుందండి. కాళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. 2 డేస్ నుంచి అన్ని దేవుళ్ళు దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాము కదా. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా తెలుస్తుందో లేదో. ఇక్కడ 2 రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తుంది కొండపై నుంచి స్టెప్స్ కింద ఉండి వాటర్ పడుతుంది. ఇంకోటి అటు సైడ్కి ఉందండి వాటర్ ఫాల్స్, అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారా, మా చిన్నాన్న మా కోసం ఒక బాటిల్ వెతుక్కొని వాటర్ పడుతున్నాడు. అంటే మాలో కొంతమంది మేము కిందకి రాలేదు కదండి, అందుకు మాకు కొంచెం వాటర్ తీసుకొచ్చి మాపై చల్లుదామని ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే ఇక్కడ బాగా పైన కొండపై నుంచి ఎక్కదారి కింద పడుతుందండి వాటర్ ఫాల్స్. అది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఇందులో ఏది పాలదారో ఏది పంచదారో నాకు తెలియదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొక వాటర్ ఫాల్స్. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందో లేదో. ఇక్కడ చాలా పై నుండి పడుతుందండి ఇక్కడ వాటర్. ఇలా ఇదంతా లోయ, చాలా అంటే రాళ్ళు, అది మీకు కొండలోయ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇదంతా మాట వాటర్ బాగా పడుతుంది. అంటే ప్లేస్ అయితే చాలా బాగుందండి. జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ. మా వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నారండి. ఇక్కడ మనకి మెట్లపొడికి కూడా చాలా షాపులు ఉన్నాయండి. మనకి కావాల్సిన షాపింగ్ అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఏమేమి అయితే దొరుకుతాయో వాటికి సంబంధించి కూడా చాలా రకాలు ఉన్నాయండి. గవ్వలని, శంఖాలని, ఆయిల్స్ అండి, ఒళ్ళు నొప్పులకి కాళ్ళ నొప్పులకి ఆయిల్స్ ఉంటాయి కదా, అవి, మంచి మంచి కుంకుడికాయలు, గంధం చెక్కలు, చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ మనకి అడవి ప్రాంతంలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఉన్నాయి. కాటుక అని ఇక్కడ ఓన్గా తయారు చేస్తారు కదండి, కాటుక, కుంకుమ, చాలా రకాలు వనమూలికలు అవన్నీ ఉన్నాయన్నమాట అండి. మాలో కొంతమంది మేము పైన ఆగిపోయాం కదండి, వీళ్ళు కిందకు వెళ్ళొచ్చే లోపల మేము సరదాగా పైనే చిన్న షాపింగ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా వాళ్ళందరూ పైకి వచ్చేస్తున్నారండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వేరే ఊరికి స్టార్ట్ అయిపోతాము. మేము నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.